హలో సినిమానియక్స్ ఎలా ఉన్నారు? వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. యాక్చువల్లీ గుంటూరు కారం రిలీజ్కి ముందే ఈ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు నాకు కుదరక చేయలేకపోయాను. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా మన వీడియో దేని గురించో. హీరో డైరెక్టర్ హ్యాట్రిక్ కాంబినేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్. జనరల్లీ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా కష్టం, కానీ అది అయినప్పుడు మళ్ళీ ఆ కాంబోలో మూవీ వస్తుందంటే జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా రెండోసారి కూడా సినిమా హిట్టో సూపర్ హిట్టో బ్లాక్ బస్టరో కొట్టారా, ఇంకా వీళ్ళ థర్డ్ కాంబినేషన్ కోసం జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. అది వెంటనే అవ్వచ్చు, లేదా కాస్త టైం తీసుకోవచ్చు, లేదంటే అసలు ఎప్పటికీ అవ్వకుండా కూడా ఉండొచ్చు. ఈ రోజు వీడియోలో అలా 3 టైమ్స్ సినిమాలు చేసి 3 సార్లు బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబినేషన్స్ చూద్దాం. ఈ లిస్ట్ తీసుకుంది ఓన్లీ మూవీస్ దట్ కేమ్ ఆఫ్టర్ 2020. రీసెంట్లీ గుంటూరు కారం వచ్చింది కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాం. 1 మహేష్ బాబు త్రివిక్రమ్. వీళ్ళిద్దరిది ఒక కల్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. వీళ్ళు ఇంతకుముందు తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు, అయినా సరే ఈ కాంబోలో ఒక మ్యాజిక్ ఉంది. త్రివిక్రమ్ అండ్ మహేష్ కాంబోలో వచ్చిన అతడు కలేజా ఇండస్ట్రీలో కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేశాయి. మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా టైంతో పాటు ఈ సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంబోలో మూవీ పడ్డ ప్రతిసారి మనం స్క్రీన్ మీద ఒక కొత్త బాబుని చూసాం. ఈ డైలాగ్ అందరికి తెలిసే ఉంటుంది కదా, అమ్మ ఆవకాయ అతడు ఎప్పుడు బోర్ కొట్టవని. ఇంకా కలేజాలో బాబు కామెడీ టైమింగ్ని చూసాం. స్టోరీ వైజ్, రైటింగ్ వైజ్ త్రివిక్రమ్స్ బెస్ట్ వర్క్ మహేష్తోనే అయిందని చెప్తా. రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం కల్ట్ సినిమా అని నేను చెప్పను, రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. నాకైతే సినిమా పర్లేదు, బట్ యాక్టింగ్ వైజ్ చాలా కొత్త మహేష్ని చూసా అనిపించింది. రమణగాడి క్యారెక్టర్ చాలా ఈజీగా చేశారు సూపర్ స్టార్ మహేష్. ఫ్యాన్స్కే కాదు అందరికీ బాబు యాక్టింగ్ నచ్చింది సినిమాలో. మహేష్ అన్న పంచెస్ అయితే వేరే లెవెల్ అనుకోండి సినిమాలో. ఏదైనా మహేష్ అన్న ఓపెన్గా యాక్ట్ చేయడం జక్కన సినిమా ముందు మంచిదే జరిగిందని చెప్తాను. మేబీ ఆఫ్టర్ SSME 29 ఈ కాంబో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని టాకు. చూడాలి మరి అతడు కలేజా లాంటి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేస్తారా అని. 2 తేజ సజ్జా ప్రశాంత్ వర్మ. అదేంటి వీళ్ళు తీసింది రెండేగా అంటే బట్ అద్భుత మూవీకి స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ వర్మనే కాబట్టి ఈ కాంబోని లిస్ట్లోకి యాడ్ చేశా. జాన్ 12 దాకా వీళ్ళ కాంబినేషన్ అంటే అసలు జనాలలో 90% వాళ్ళకి తెలియదు, బట్ ఆఫ్టర్ జాన్ 12 రికార్డ్స్ క్రియేట్ చేశారు ఇద్దరు. హనుమాన్ మూవీతో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇద్దరు. అలానే అప్పుడు వచ్చిన జాంబిరెడ్డి అద్భుతం 2 హిట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు హనుమాన్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాగా. ఇంకా అలానే ముందు రాబోయే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఉండబోతుందో అని వెయిటింగ్. రీసెంట్గా జై హనుమాన్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. చూడాలి మరి హనుమాన్ కంటే ఎక్కువగా ఈ మూవీకి కనెక్ట్ అవుతారా ఆడియన్స్ అని. హనుమాన్ మూవీ OTTలో రాగానే మన సైడ్ నుంచి ఒక అన్నోటిస్ డీటెయిల్ వీడియో రాబోతుంది, స్టే ట్యూన్డ్. అందరికంటే మన ఛానల్లే హనుమాన్ మూవీ మీద చాలా డేస్ బ్యాక్ వీడియోస్ చేశాయి, ఒకసారి వాటిని కూడా లుక్ వేయండి. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అదిరా మూవీ మీద మన ఛానల్లో ఒక వీడియో రాబోతుంది, స్టే ట్యూన్డ్. 3 బాలకృష్ణ బోయపాటి శ్రీను. బాలయ్య బాబు గారిని బోయపాటి గారు ప్రెజెంట్ చేసినట్టు వేరే ఏ కరెంట్ జనరేషన్ డైరెక్టర్స్ ప్రెజెంట్ చేయలేకపోయారు. అలానే బోయపాటి హీరోస్ అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది కూడా బాలకృష్ణ గారే. అలాంటి పవర్ఫుల్ కాంబినేషన్ ఇవి. ఈ కాంబోలో 3 ఫిల్మ్స్ వచ్చాయి, అవి ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే. 3 క్రేజీ బ్లాక్ బస్టర్స్. బోయపాటి ప్రెజెంటేషన్ అవ్వచ్చు, బాలయ్య గారు యాక్టింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎమోషన్స్ కానీ యాక్టింగ్ కానీ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. రీసెంట్గా వచ్చిన అఖండ అయితే బాలకృష్ణ గారి కెరియర్కి ప్రాణం పోస్తుందని చెప్పాలి. అంతకుముందు ఉన్న సినిమాలు కూడా ఇలాంటి కేసే, బట్ వాటి తర్వాత రిజల్ట్స్ బాగాలేదు. బట్ ఈసారి అఖండ నుంచి భగవంత్ కేసరి వరకు వరుసగా హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ గారు. బాబీ సినిమా తర్వాత 14 రిలీజ్లో వీళ్ళ కాంబోలో సినిమా ఉంటుందని టాక్ అయితే ఉంది. అఖండ 2 అయితే కాదు, మేబీ కొత్త ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. అఖండ వచ్చింది ద్వారకా క్రియేషన్స్లో కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అఖండ 2 కాదని. చూద్దాం ఈసారి వీళ్ళ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ చేయగలుగుతారా అని. 4 అల్లు అర్జున్ త్రివిక్రమ్. ఈ కాంబో కల్ట్ కాంబో అని చెప్పను, బట్ పట్ట సినిమాలని డీసెంట్ ఫిల్మ్సే. అలా వైకుంఠపురంలో డీసెంట్ అని కాదు కానీ చాలా డేస్ తర్వాత త్రివిక్రమ్ గారి రైటింగ్ బయటకు వచ్చిన సినిమా. విచిత్రం ఏంటంటే ఈ మూవీలో జూక్ బాక్సెస్ని ఆడియన్స్ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ సాంగ్ వల్లనే సినిమాకి ఆ రేంజ్ రీచ్ వచ్చాయి. జూలై హిట్ అయింది, సన్ ఆఫ్ సత్యమూర్తి యావరేజ్గా ఉండే, బట్ అలా వైకుంఠపురంలో ఇండియా వైడ్ మంచి రీచ్ వచ్చిన సినిమా. నెక్స్ట్ మళ్ళీ ఈ కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. చూద్దాం మరి ఈసారి కూడా ఇలానే కంటిన్యూ అవుతారా లేదంటే బ్రేకులు పడతాయా అని. 5 రవితేజ గోపిచంద్ మల్లేని. ఈ కాంబో వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్స్. ఈ కాంబోలో డాన్, సీను, బలుపు అండ్ క్రాక్ మూవీస్ వచ్చాయి. రవణకి హిట్ అవసరం ఉన్న ప్రతి స్టేజ్లో గోపిచంద్ మల్లేని హిట్ ఇచ్చాడు అండ్ అలానే కెరియర్ గ్రాఫ్ని కూడా పెంచాడు. డాన్, సీను అండ్ బలుపు మూవీ కామెడీ సీన్స్ ఇప్పటికీ బోర్ కొడితే ఎంజాయ్ చేస్తా యూట్యూబ్లో. నాకు క్రాక్ అంతగా నచ్చలేదు, బట్ రవణని చాలా కొత్తగా చూపించాడు డైరెక్టర్ గోపిచంద్ మల్లేని. మొన్ననే వీళ్ళ కాంబోలో 4th ప్రాజెక్ట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు, కానీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల ఆగిపోయిందని టాకు. చూద్దాం మరి ఈ కాంబో మళ్ళొకసారి పట్టాలెక్కుతుందా అని. 6 జూనియర్ NTR SS రాజమౌళి. వీళ్ళిద్దరూ వీళ్ళ కెరియర్స్ని ఒకటేసారి స్టార్ట్ చేశారు అండ్ ఇద్దరు ఇప్పుడు మంచి పొజిషన్స్లోనే ఉన్నారు. జగన్న ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అండ్ అలానే తారక్ అన్న డబుల్ హ్యాట్రిక్ సీట్ కొట్టి దేవరాతో ట్రిపుల్ హ్యాట్రిక్ని స్టార్ట్ చేయాలని కసి మీద ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఫిల్మ్స్లో నా పర్సనల్ ఫేవరెట్ ఫిల్మ్ యమదొంగ. తారక్ అన్నని చాలా కొత్తగా చూపించిన ఫిల్మ్. ఇంకా స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి కాస్త ఇప్పుడు ఓవర్ రేటెడ్ అనిపిస్తాయి కానీ ఆ టైంలో బ్లాక్ బస్టర్స్. ఇంకా RRR కేవలం ఆడింది రాజమౌళి గారి వల్లనే. తారక్ అన్న యాక్టింగ్ ఎరగదీశాడు అనుకోండి, బట్ నాకైతే సినిమా అంతగా ఎక్కలేదు. ఇన్ కేస్ రాజమౌళి గారు కాకుండా వేరే ఎవరు తీసినా సినిమా ఫ్లాప్ అయ్యేది.
ఈసారి చూద్దాం మరి వీళ్ళ కాంబోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వస్తుందా అని. 7 అల్లు అర్జున్ సుకుమార్. ఈ కాంబోలో కూడా 3 ఫిల్మ్స్ వచ్చాయి అండ్ కరెంట్లీ ఇప్పుడు 4th ఫిల్మ్ షూటింగ్లో ఉంది. ఆర్య లవ్ స్టోరీస్లో ఒక ట్రెండ్ సెటర్ అనే చెప్పాలి. అదే ఫ్రాంచైజ్లో వచ్చిన ఆర్య 2 సినిమా కంటే సాంగ్సే ఆడాయి. ఇంకా రీసెంట్గా వచ్చిన పుష్పతో అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా హీరో అయ్యారు అండ్ అలానే మనకి ఫస్ట్ నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చారు. పుష్పలో క్యారెక్టర్స్ ఉన్నా వాటికి డెప్త్ ఉందా నాకు సినిమా టు బి ఫ్రాంక్ సుకుమార్ రేంజ్ అనిపించలేదు. బట్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అల్లు అర్జున్ బాగా చేశాడు. చూడాలి మరి పుష్ప 2 ఏం చేస్తారో అని. ఈ లిస్టులో హైయెస్ట్ కాంబినేషన్స్ని రిపీట్ చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నేను ఒక మీమ్ చూసా ఇన్స్టాగ్రామ్లో. అదే రెడీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనకి ఇద్దరే క్లైమ్స్ అనే ఒక డైలాగ్. అది త్రివిక్రమ్, మహేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని మీమ్స్ చేశారు. చెప్పాలంటే ఒక రకంగా అది కూడా నిజమే. అజ్ఞాతవాసి ముందు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో అంటే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బట్ ఆఫ్టర్ దట్ ఆ కాంబో నుంచి ఎంత తక్కువ సినిమాలు వస్తే అంత మంచిది అనే స్టేజ్ గెలిపారు ఫ్యాన్స్. ఇప్పుడు మీరు ఒకటి అడగచ్చు, అజ్ఞాతవాసి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఎందుకు మెన్షన్ చేస్తున్నావు ఈ వీడియోలో అని. పవన్ కళ్యాణ్ యాజ్ యాక్టర్ అండ్ త్రివిక్రమ్ యాజ్ డైరెక్టర్ వచ్చి 6 years అవుతుంది. బట్ పవన్ కళ్యాణ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ త్రివిక్రమ్ యాజ్ రైటర్ రీసెంట్ టైమ్స్లో హ్యాట్రిక్ ఫిల్మ్స్ పడ్డాయి. అవే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అండ్ బ్రో. వకీల్ సాబ్లో డైరెక్ట్లీ కాదు కానీ ఇండైరెక్ట్గా గురుజీ హస్తం ఉందని టాక్ అయితే ఉంది. బట్ భీమ్లా నాయక్ అండ్ బ్రోకి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే రాసేది త్రివిక్రమ్ గారే. అసలు భీమ్లా నాయక్ ఎలా హిట్ అయిందో నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఒరిజినల్ చూసా కాబట్టి నాకు నచ్చలేదు. మేబీ మూవీ చూడని వాళ్ళకి బాగానే అనిపించచ్చేమో. ఇంకా బ్రో మూవీ అయితే నాకు బాగా నచ్చింది. బ్రో మూవీలో మంచి పాయింట్ ఉంది అండ్ అది కూడా ఒరిజినల్ కంటే బాగా ఎగ్జిక్యూట్ చేశారు మన తెలుగులో. మూవీలో కాస్త పీకే ప్రీవియస్ మూవీ ఎలివేషన్స్ అండ్ అలానే పొలిటికల్ సెటైర్స్ లేకుండా ఉంటే మూవీ చాలా పెద్ద హిట్ అయ్యేది. బట్ ఏం చేస్తాం. 9 నాని, ఇంద్రగంటి, మోహన్ కృష్ణ. ఈ కాంబోకి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి టిల్ వి. అష్టాచెమ్మ అవ్వచ్చు, జెంటల్మ్యాన్ అవ్వచ్చు, ఈ మూవీస్కి టీవీలో మంచి రిపీట్ వాల్యూ ఉంది. అదే ఎక్స్పెక్టేషన్స్తో వీ తీశారు. సినిమా షెడ్కి వెళ్ళిపోయింది. విచిత్రంగా ఆ మూవీ తర్వాతనే సుధీర్ బాబుకి, మోహన్ కృష్ణ గారికి హ్యాట్రిక్ ఫిల్మ్ వచ్చింది. వీ మూవీ హిట్ అయి ఉంటే ఇప్పటికీ ఆయన కెరీర్ ఎక్కడికో వెళ్ళేది. మళ్ళీ ఈయన మంచి మూవీస్తో మన ముందుకు వస్తారని ఆశిద్దాం. 10 నాగ చైతన్య, చందు మోడ్రెడ్డి. ఈ లిస్టులో మహేష్ త్రివిక్రమ్ తర్వాత నాకు చాలా ఇష్టమైన కాంబో అంటే ఇదే. వీళ్ళిద్దరి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ షూటింగ్లో ఉంది కాబట్టి అందుకే ఈ మూవీని కూడా లిస్ట్లో యాడ్ చేశాను. పర్సనల్లీ చందు మోడ్రెడ్డి గారు నాకు చాలా ఇష్టం యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ డైరెక్టర్. నాగ చైతన్యతో తీసిన ప్రేమ రీమేకే అవ్వచ్చు, బట్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది తన కెరియర్లో. తర్వాత వచ్చిన సవ్యసాచి అంతగా ఆడకపోయినా చాలా మంచి కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు. రీసెంట్లీ ఆ మూవీ టైటిల్ సాంగ్ని కూడా బ్రేక్ డౌన్ చేశాం మన ఛానల్లో. చూడని వాళ్ళు చూసేయండి. నాకు ఇప్పటికీ సినిమా బోర్ కొడితే చూస్తాను. ఈసారి తాండేల్ అనే మూవీతో వస్తున్నారు. మొన్న వచ్చిన గ్లిమ్స్ అయితే అంతేం నచ్చలేదు నాకు. బట్ చూద్దాం ఏమవుతుందో సినిమా. నాగ చైతన్య గారిని ఎవ్రీ టైం కొత్తగా చూపేయడంలో చందు మోడ్రెడ్డి గారు చాలా సక్సీడ్ అయ్యారు. అలానే చందు మోడ్రెడ్డి గారి డైరెక్షన్లో చెయ్యి పర్ఫార్మెన్స్ కూడా చాలా పెరిగింది. చూద్దాం మరి తాండేల్తో ఏం చేస్తారో. అలానే నాగ చైతన్య అండ్ విక్రమ్ కేకువార్ కాంబో కూడా 3 times రిపీట్ అయింది. అందులో 2 మూవీస్ అండ్ 1 వెబ్ సిరీస్ ఉన్నాయి. మనం వాజ్ అ క్లాసిక్, రైట్ ఫిలిం అట్ రైట్ టైం అయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కూడా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ వల్ల మిస్ అయింది. ఇంకా రీసెంట్గా వచ్చిన దూత వెబ్ సిరీస్ అయితే అందరికీ తెగ నచ్చేసింది. 11 రామ్ కిషోర్ తిరుమల. ఈ కాంబోలో వచ్చిన నేను శైలజ సూపర్ హిట్. ఇప్పటికీ సాంగ్స్ చాలా మంది వింటారు, అందులో నేను కూడా ఒకడిని. ఆ రేంజ్ హిట్ సినిమా తర్వాత వచ్చిందే ఉన్నది ఒకటి జిందగీ. ఆ మూవీ ఫ్లాప్ అయింది. బట్ మళ్ళీ వీళ్ళిద్దరూ రెడ్ అనే మూవీతో వచ్చారు. ఇది తమిళ్ మూవీ తడంకి రీమేక్. నేను ఒరిజినల్ చూసా కాబట్టి నాకు ఈ సినిమా తోపేం కాదు. బట్ సెకండ్ హాఫ్లో మన దగ్గర స్క్రీన్ ప్లే చేంజ్ చేశారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ జస్ట్ 1 time వాచబుల్ అంతే. మళ్ళీ నేను శైలజ లాంటి సినిమాలతో వీళ్ళు మన ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన నేమ్స్ కాకుండా ఇంకా వేరే హీరో డైరెక్టర్ హ్యాట్రిక్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్, గుణశేఖర్, రాజమౌళి, ప్రభాస్. బట్ అవన్నీ 2020 కంటే ముందు వచ్చినవి కాబట్టి ఈ వీడియోలో నేను మెన్షన్ చేయడం లేదు. బట్ ఇన్ కేస్ మేము ఏదైనా 2020 తర్వాత వచ్చిన మూవీని ఈ లిస్ట్లో యాడ్ చేయలేదంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కమెంట్ డిస్ప్లే చేస్తాము. పైన చెప్పిన లిస్ట్లో నా పర్సనల్ ఫేవరెట్ కాంబో మహేష్ అండ్ త్రివిక్రమ్. మరి మీకేం హీరో డైరెక్టర్ కాంబో ఇష్టమో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్. మీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీమ్ సెల్యులో ఫీడ్.